అందరికి నమస్కారం. నా పేరు రఘునాథ్. మనం వచ్చేసి సాయిరామ్ సీడ్ షాప్ లో వెల్దుర్తిలో మేనేజర్ వర్క్ చేస్తున్నాం. ఈరోజు మనం వచ్చేసి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మన గోడెనెల్లి గ్రామంలో ఉన్నాం. ఈరోజు మీ ముందుకు రావడం విషయం ఏమంటే మన సిటీ సీడ్స్ కంపెనీ వారి రివా 225 వెరైటీ కటింగ్ చేశాడంటే రైతు కటింగ్ చేసేది గింజ అనేది ఏ విధంగా ఉంది, తూకం ఉందా లేదా, కలర్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి వారు మాట్లాడుతూ తెలుసుకున్నాం. వారికన్నా ముందు ప్లస్ మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ రివా కంపెనీ ప్రోడక్ట్ ని మన యూట్యూబ్ ఛానల్ వీడియోలు అప్లోడ్ చేసినాం. ఏ స్టేజ్ లో నెల పైరా కానీ, 2 నెలల పైరా కానీ, 3 నెలల పైరా కానీ, డ్రై అయినప్పుడు డ్రై అయిన వీడియో అప్లోడ్ చేసినాం. కానీ ఈరోజు మీ ముందుకే కటింగ్ చేసిన గురించి తెలుసుకుందామని వచ్చినా మీ ముందరికి. అన్న నమస్తేనా. నమస్తేనా. ఏం పేరు నా పేరు? దస్తగిరి. ఏ ఊరినది? గోడనగిరి. ఓకే, మీరు మొక్కజొన్నలో ఎన్నేళ్ళ అనుభవం ఉందన్న మీకు? ఇప్పుడు కొత్తగా ఫస్ట్ టైం. ఓకే, ఇది మీరు పెట్టిన రకం ఏదన్నా? రీవా. ఎవరైనా చెప్పారా లేకుంటే మీరు పెట్టారా? వేరే వాళ్ళు చెప్పారు. ఏ ఊరు వాళ్ళనా? గోగులపాడు వాళ్ళు. ఓకే, ఎట్లుందని చెప్పారన్న వాళ్ళు మీకు? రివో బాగుంటది తెచ్చుకున్నారు. ఓకే, వాళ్ళ మాట నమ్మకం తెచ్చుకున్నాం. వాళ్ళ మాట నమ్మకం ఉందా? మాట నమ్మకం ఉండే తెచ్చుకున్నాం. ఇప్పుడు వాళ్ళ మాట నిలబడిందనా? నిలబడింది. ఏ విధంగా నిలబడిందనా? ఎక్కువ పంట బాగా వచ్చింది. బాగా 40 క్వింటాలు అవుతాయి అంటున్నారు. 40 క్వింటాలు అయితే అంటారు. ఓకే అన్న, ఇప్పుడు దాదాపు అంటే కూడా మనకి పంట కాలం ఎన్ని రోజులు వచ్చిందన్నా? 2 నెలలన్నరకి కంకి వచ్చింది. 2 నెలల కంకి వచ్చిందండి. 70 రోజుల మీద 70 రోజుల కంకి వచ్చినాక బాగా గింజలు బాగా అవటం, బాగా జంపు వచ్చింది కంకి. ఓకే, మనకు పంట కాలం మొత్తం ఎన్ని రోజులు ఉంది? 4 నెలలు. 4 నెలలు అంటే 120 రోజులు. ఓకే, 120 రోజుల అనుభవం ఒకసారి చెప్పండి అన్న. దీంట్లో మీకు ఒక నెలకు వచ్చేసి ఒక 40 రోజుల్లో ఒక 3 గుంటల మంది వేసాం. 3 గుంటల మంది వేసినాక మళ్ళీ 1 నెల తర్వాత మళ్ళీ 3 మూటలు మంది వేసినాం. ఓకే అన్న, ఫస్ట్ నెలలో ఏమేమి మందు మూటలు వేస్తున్నారు మీరు? ఫస్ట్ నెలలో 14, 35, 3, 20 మూటలు వేసినాం. ఓకే, సెకండ్ నెల? సెకండ్ లో 28, 2 మూటలు వేసిన. ఓకే, అంతే. మీరు ఇంకా వేసి ఎక్స్పెక్టేషన్ కానీ ఇంత వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు కూడా? యాక్చువల్ అంటే మొక్కజొన్న అంటే మందు మూటలు ఎక్కువ వేస్తారు, పుంజుకొని వస్తారు. ఓకే అన్న, హైట్ అనేది పూర్తి హైట్ పోయింది, మీడియం హైట్ వచ్చింది? మీడియం హైట్. ఎక్కువ హైట్ ఏం లేదు. ఈ రకానికి పురుగు ఎట్లుందన్నా? పురుగు లేదు. ఓకే అన్న, ఏమైందంటే ఈ సంవత్సరం మొత్తం మీద చలి అనేది చాలా మోపు అయిపోయినాయి. మిగతా రకాలు ఏదైనా తీసుకొని హైట్ పోయి మనకి పైనకైనా కాస్తుంది కంకులు. ఇది అట్లా మనకు కాసింది రివా అర్థం కాలేదు. ఒకటే లెవెల్ కంకి మటకం ఒకటే లెవెల్. ఓకే, మీరు ఏ పొలంలో బెటర్ అనేది? ఇది పొలము మామూలుగా ఒక ఎకరా 20 సెంట్లు ఉంటది. 20 సెంట్లు ఉంది. ఓకే, ఏ పొలం అనేది? రాగడ, ఎన్నాల, సౌడా, మొరుసు పొలంలో పెట్టారు. మీరు ఈ పంట ముందుకు ఏ పంట వేసారు? ఉల్లిగడ్డ వేసారు. అయినా మనకి పంట దిగుబడి బాగా వచ్చింది. ఓకే అన్న, ఇప్పుడు మనకి మీ ఊరోళ్ళు ఏమంటారు అన్న? మీరు యాక్చువల్ అంటే మీకు ఇట్లా డోన్ రూట్ కి అంటే ఆవులతోటి చెర్ల కొత్తూరు, మీ ఊరు, మిగతా తిమ్మాపురం ఊర్లన్నీ మీ ఊరు దాటేసుకుని చేను దాటేసుకునే దాటేసుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారు? 2 నెలల్లో బాగా వచ్చింది, కంకి బాగా అయింది, బాగా జంపు ఉంది, తూకం బాగున్నాయి అంటున్నారు. తూకం బాగుంటారు. కూలోళ్ళు ఏమంటారు అన్న? కూలోళ్ళు 40 క్వింటాలు దాదాపు బాగా తూకం ఉన్నాయి ఇవి కంకులు అంటారు. కంకులు బాగుంటారు. ఓకే, ఇప్పుడు మీరు ఆల్రెడీ చేనులో ఆరబోసారు కదా, గింజలు అనేవి తూకం ఉన్నాయా లేకుంటే కలర్ లేవా లేకుంటే కలర్ ఉన్నాయా? కలర్ బాగానే ఉన్నాయి, తూకం బాగున్నాయి. మన గింజ గుండె గింజ ఉంది, డబ్బ గింజ ఉంది. మనకి మేజర్ గా మనకి దళారులు కొనేతోళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తారంటే తూకం అనేది అప్లోడ్ చేస్తారు. ఇంకోటి మేజర్ విషయం, దీంట్లో ఎండు తెగులు వచ్చింది. ఈ రకంలో ఎండు తెగులు అనేది లేదు. తెగులు అనేది రాలేదు. ఉరుగు రాలేదు. మీరు వేసిన మొదటి సంవత్సరంలో ఎండు తెగులు లేదు, ఏం లేదు. కానీ యాక్చువల్ మీరు వేసినప్పుడు ఎండలు బాగా నెలలో ఎండ మోపోయింది. ఇప్పుడు మీరు కట్ చేసి ఎన్ని రోజులు అవుతుందా? ఎంత 20 రోజులు అవుతుంది. మీరు కటింగ్ చేసి కూడా కానీ ఈ రోజు వరకు ఎందుకు అమ్ముకోలేకపోయినారు? అదే కంకులు మీద ఇడిచేసినాం మేము చేను మీద ఎండాకాలాలని కంకులు ఇడిచేసి పట్టించుకున్నాం. మనకు పట్టించి ఎన్ని రోజులు అవుతుంది? పట్టించి 5 రోజులు అవుతుంది. మీరు దళారే మీ కాడికి వస్తున్నారు లేకుంటే ఇప్పుడు మీరే మార్కెట్ కి ఎత్తుకోలే? వాళ్ళే మా కాడికి వచ్చినారు. వాళ్ళు రేపు వస్తాము అన్నారు. ఓకే, ఇప్పుడు చూసారా వాళ్ళు వచ్చి గింజ? చూసారు. ఎట్లుందన్నారు వాళ్ళు బాగుంది, రేపు పడతామన్నారు. బాగుంది అంటే బాగున్నారు. తూకం గానీ కలర్ గానీ తూకం అట్టే ఉంది, దెబ్బ ఉంది, గుండు గింజ లేకుండా గానీ అంటారు. ఎక్కడ తెచ్చుకున్నారంటే ఏమని చెప్పినారు? వెల్లుర్తి సాయిరామ్. ఏ రకం తెచ్చుకున్నారు? రీవా. ఓకే, ఇప్పుడు మీకు ఎక్కడ దొరికింది ఇది? వెల్లుర్తి సాయిరామ్ దొరికింది. మీరు వేసుకున్న దానికి మీరు సంతోషమేనా? ఇప్పుడు సంతోషం. మీరు ఇక్కడ 20 సెంట్లు పెట్టారు, 4 ప్యాకెట్లు వేసారు అంతే? 4 ప్యాకెట్లు. ఓకే, మంచి దిగుబడి ఫస్ట్ సారైనా అనుభవం లేకుండా వేసాం, మీకు మంచి దిగుబడి వచ్చింది. ఓకే, మీరు ఒకవేళ రేపు సంవత్సరం మళ్ళీ మొక్కజొన్న పెడతారా? ఏ రకం పెడతారా? రివా రకం పెడతారా? ఓకే అన్న, ఈ వెరైటీ వచ్చేసి మన సిటీ కంపెనీ వారి 225
ఇది రైతు వేసినంట దాదాపు అంటే 40 క్వింటాలు వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కటింగ్ చేస్తారు, దాదాపు రేపు ఎల్లుండి అమ్మేస్తా అంటున్నారు. ఒకసారి మరీ వీడియోని మనం అప్లోడ్ చేస్తాం, దాని ఎన్ని క్వింటాలు వచ్చింది, ఎంత కొనుగోలు చేస్తారో దళారులు అనేది. ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్న. దీని మీద అనేది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్.